శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రస్తుతం ఈ 2025 సంవత్సరం మే 14వ తారీఖున గురువు వృషభ రాశిని వదిలి మిథున రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ మిథున రాశిలో సంచారం చేస్తున్నంత కాలం కూడాను కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితములు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఏ గ్రహమైనా సరే గోచారంలో అది సంచరిస్తున్నటువంటి స్థానాన్ని బట్టే ముఖ్యంగా తీసుకోకూడదు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడాను తన యొక్క జన్మజాతకం ఏదైతే ఉంటుందో, వారు జన్మించిన సమయానికి అనుగుణంగా ఏర్పడినటువంటి జాతక చక్రం ఏదైతే ఉంటుందో, ఆ జాతక చక్రంలో ఉన్నటువంటి గురువు యొక్క ఆధిపత్యములు, ఆయన ఉన్నటువంటి యొక్క స్థాన స్థితిగతులు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా బలాబలాలు ఏవైతే ఉన్నాయో తదనుగుణంగానే ఈ యొక్క గోచార ఫలాన్ని కూడా మీరు మీ యొక్క జీవితానికి అన్వయించుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమం. అయితే ముఖ్యంగా ఈ యొక్క వ్యయరాశిలోకి ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. వ్యయరాశి అనగా ఆ శాస్త్రం చెప్తున్నటువంటి వచనం ఏమిటంటే, స్థానభ్రష్టంచ దారిద్ర్యం ద్వాదశ స్థానగే గురువు అనే స్థానభ్రంశము. వారు ఉన్నటువంటి యొక్క స్థానాన్ని వదిలి వేరే ఒక స్థానానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే అయిష్టంగానే వీరు కోరి వెళ్ళేటువంటి విధానం కాకుండా వెళ్ళవలసినటువంటి యొక్క పరిస్థితులు ఏర్పడడం, లేదు అని అంటే అనవసరంగానే, లేదంటే మీ యొక్క అయిష్టపూర్వకంగానే వేరే వాళ్ళు పంపించాల్సినటువంటి యొక్క పరిస్థితి ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా అధిక వ్యయం అనేటువంటిది పెరగడం వలన ఇదివరకు నిల్వ చేసుకునేటువంటి యొక్క ధనం అంతా కూడా ఖర్చు అయిపోయి చాలా ఇబ్బందులు పడాల్సిన ధన సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ముఖ్యంగా అది శుభకార్య మూలకంగా ధన వ్యయం అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ రాశి వారికి కొద్దిగా ఆరోగ్య సమస్యలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని ఇబ్బందులు కూడా ఉండవచ్చు. కాబట్టి ఈ విధమైనటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు, అంటే ఆరోగ్యపరమైనటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి విషయాల్లో సమస్యలు ఏదైనా ఉన్నాయంటే వాటిని మీరు అలసత్వం చేయకుండా ఒక వైద్యుని సంప్రదించి తదనుగుణమైనటువంటి యొక్క వైద్య సహాయం కూడా తీసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమం. అంతే ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించండి. ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వ్యయ విషయంలో, ఖర్చుల విషయంలో నియంత్రణను అధికంగా పాటించండి. ఆర్థిక విషయాలలో ఒక ప్రణాళికను చేసుకోండి. ఒక ఖర్చులు పెట్టాలన్నా, లేదంటే ధనాన్ని ఆర్జించేటువంటి విధానాన్ని, అదేవిధంగా ఖర్చులు పెట్టేటువంటి విధానాన్ని రెండింటిని కూడా బేరీజ్ వేసుకుంటూ ఒక ప్రణాళిక చేసుకుని ఆ ప్రణాళిక అనుగుణంగా కనుక మీరు ముందుకు వెళ్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క రాశి వారికి ఉంటుంది. అయితే మానసిక ఒత్తిడి అధికమవుతుంది. ఎప్పుడైతే ఆర్థికపరమైనటువంటి వ్యయాలు అధికమవుతాయో కుటుంబ సమస్యలు కూడా అధికమవుతాయి. తదనుగుణంగా మానసిక ఒత్తిడి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మానసిక ఒత్తిడిని సాధ్యమైనంత వరకు తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా కొంత అనారోగ్య విషయాల్లో కూడా కొంత జాగ్రత్త పడేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అయితే విదేశ ప్రయాణ అవకాశాలు రావచ్చు. అయితే వచ్చినప్పటికీ కొద్దిగా తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం మంచిది. ఎందుకంటే నాకు అనుగుణంగా స్థాన భ్రష్టంచ దారిద్ర్యం అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ స్థాన భ్రష్టత్వం అనేటువంటిది పడుతుంది. భ్రష్టత్వం అంటే ఏంటంటే అత్యవసరముగా ఉన్నటువంటి యొక్క స్థానాన్ని వదలవలసినటువంటి పరిస్థితి. అది ఒక యోగంగా కాకుండా అది ఒక అవయోగంగా భావించి, అంటే ఇక్కడ ఉన్నదానికన్నా కూడా వెళ్ళేటువంటి ఒక స్థానం ఏదైతే ఉంటుందో మీకు అనుకూలతలు తక్కువగా ఉండేటువంటి స్థానం అయి ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు వహించండి. ఆధ్యాత్మిక విషయాల పట్ల మీకు ఆసక్తి కూడా అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆలయాలు అధికంగా, అంటే పుణ్యతీర్థాలన్నింటి కూడా ఎక్కువగా సందర్శిస్తారు. తద్వారా కొంత మానసిక ప్రశాంతతను కూడా మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ గురువు 12వ రాశిలోకి ప్రవేశించడం వలన ఏం అధికమవుతుంది, నష్టాలు, అదేవిధంగా కొద్దిగా కష్టాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కొద్దిగా దూరం అవటం వలన, అంటే అది మానసికంగా కానీ లేదంటే శారీరకంగా కానీ కొద్దిగా దూరం అవటం వలన కొద్దిగా ఒంటరితనం అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం ఈ రాశి వారికి గోచరిస్తున్నది. కాబట్టి అన్ని విధాల ముందు మానసికంగా బలాన్ని పుంజుకునేటువంటి ప్రయత్నం చేయండి. మానసిక దౌర్బల్యం అనేటువంటిది ఆవహించే అవకాశం ఉంటుంది. దాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం అధికంగా చేయడం అనేటువంటిది ఈ రాశి వారికి అత్యంత ఆవశ్యకం. ముఖ్యంగా ఈ రాశి వారు నిత్యము కూడా ఒక 5 నుంచి 10 నిమిషముల వరకు అనులోమ విలోమ ప్రాణాయామం అనేటువంటిది నిత్యాభ్యాసంలో పెట్టుకోవడం చాలా మంచిది. దీన్ని అనులోమ విలోమ ప్రాణాయామం అనేటువంటిది నిత్యాభ్యాసం చేయండి. తద్వారా మీకు కొంతగా మానసికమైనటువంటి ధైర్యము, మనోధైర్యం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. అంతేకాకుండా నిత్యము చంద్రశేఖరాష్టకము అనేటువంటిది ఉంటుంది. ఈ చంద్రశేఖరాష్టకాన్ని ఎక్కువగా పఠించండి. లక్ష్మీ అష్టోత్తరాన్ని కూడా ఎక్కువగా పఠించండి. తద్వారా ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ పరిహారాన్ని పాటించి మీరు శుభ ఫలితాన్ని పొందాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నమస్కారం.